హలో గైస్, అందరికీ నమస్తే. నా పేరు బొంత విజయ్ కుమార్. నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. అయితే మనము కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది చాలా మాటలు అంటారు. అరే ఏం రా, పని లేదా, పాట లేదా, ఏం వీడియోలు తీస్తున్నావు, పిచ్చోను మంచోను, ఏదైనా పని చేసుకోరా అంటారు. చాలా మంది అంటారు, అది కామన్. ఎందుకంటే అది వాళ్ళతో కాదు కాబట్టి అట్లా అంటారు, అది కామన్. కానీ నేను ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అది ఎన్నో మీరు చూడండి, లాస్ట్ నా కామెంట్ పెట్టండి. అయితే ఇది మా ఇల్లు గైస్. ఇది నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన అంటే మా ఇల్లు. ఇది మా గల్లీ, మేము ఉండే బస్తీలో మా గల్లీ. ఇదంతా మా ఏరియా, స్లమ్ ఏరియా ఉంటుంది కొంచెం. అయితే ఈ ఇల్లు చూడండి ఒకసారి. ఈ ఇంట్లో మా నాన్న చిన్నప్పటి నుంచి పెరిగి, నేను చిన్నప్పటి నుంచి పెరిగి, నా పిల్లలు కూడా ఇదే ఇంట్లో పెరగాలంటే ఇబ్బంది అవుతుందా కాదా? ఎందుకంటే నేను ఫేస్ చేసినాయి, మా ఫ్యామిలీ మొత్తం ఫేస్ చేసినాయి, రేపు నా పిల్లలు కూడా ఫేస్ చేయాలా? మీరు చెప్పండి. మనం కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు. అది వాళ్ళు అది ఎందుకు మాట్లాడతారు కూడా తెలియదు. ఎప్పుడు మనకి ఎవడు సపోర్ట్ చేయడు. ఈ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ మనని పిచ్చి వాళ్ళ చూస్తారు. వీడేంద్ర మెంటల్ గా అన్నట్టు చూస్తారు. వీడు వీడియోలు తీస్తారు, వీడిని పని పడలేదా అంటారు. చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు. అదంతా మనం పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంత చెప్తున్నా అంటే, నేను అంత ఫేస్ చేసిన. నన్ను ఎప్పటికి కూడా చాలా మంది వీడికి పని పడలేదా, వీడియోలు తీసుకుంటాడు, అట్లా ఇట్లా చాలా మంది ఇంకా చాలా మాట్లాడుతూ ఉంటారు. కానీ దీంట్లో మనం సెట్ అయితే మన లైఫ్ ఎలా ఉండబోతుంది, మన లైఫ్ ఎట్లుంటది, దీని ద్వారా మనకి ఏం వస్తుంది అనేది నాకు బాగా క్లారిటీ ఉంది కాబట్టి నేను ఇది ఎంచుకున్నాను. కానీ తెలియని వాళ్ళకి ఏం తెలుసు, చాలా మాట్లాడతారు. కొంతమంది అంటారు, వీడియోలు తీస్తూ ఉంటావు, ఏం పని పడలేదు. వీడియోలు తీయడం చాలా అంత ఈజీ కాదు. వీడియోలు తీస్తే చినిగిపోతుంది. వీడియోలు తీసి కంటెంట్ స్టోరీ రాసుకొని మనం కంటెంట్ క్రియేట్ చేసుకొని మనం ఒక స్క్రిప్ట్ రాసుకోవాలంటే చాలా చినిగిపోతుంది. అంత ఈజీగా అయిపోదు. ఏది వీళ్ళు చాలా మాట్లాడతారు. ఎడిటింగ్కే చాలా టైం అయిపోతుంది. మనం ఎడిటింగ్ చేసుకోవాలి. ఇది కూడా ఒక పనే బాయ్స్. ఇది కూడా చాలా పెద్ద పని. ఇంకా అన్నిటికన్నా ఇది ఇంకా చాలా కష్టమైన పని తెలుసా. చాలా మంది మాట్లాడతారు. మనకు ఒక్కడు సపోర్ట్ చేయడు. కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు చాలా మంది ఇంకా ఎగతాళి చేస్తూ ఉంటారు. చాలా మంది అట్లనే చేస్తుంటారు. ఈ రోజు రేపు చాలా మంది యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఫేమస్ అయిన ప్రతి ఒక్కరు, ఇప్పుడు టాప్ ఉన్న ప్రతి ఒక్కరు ఒకప్పుడు ఎగతాళి అయిన వాళ్ళే. చాలా మంది చేత ఎగతాళి చేసిన వాళ్ళే, అంటే ఎగతాళి అయిన వాళ్ళే. ఇట్లా అందరు చేస్తుంటారు. మనం ఒక స్టెప్ తీసుకున్నామనే ఆ స్టెప్ మనం పైకి వస్తున్నప్పుడు చాలా మంది మనం అడ్డుకొని చాలా మంది వస్తుంటారు. మనం అదంతా ఫోకస్ పెట్టుకోవద్దు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించదు. మనకి ఏం అనిపించిందో అది చేయాలి. మనం మన లైఫ్ గురించి మనం ఆలోచించుకోవాలి. చాలా మంది చాలా మాట్లాడతారు. ఇది మన లైఫ్ గురించి మనం ఆలోచించుకొని, మనం డిసిషన్ తీసుకొని, మనం రిస్క్ తీసుకోవాలి. రిస్క్ మాత్రం పక్కా తీసుకోవాలి. రిస్క్ లేకపోతే లైఫ్లో ఏముండదు. మంది గురించి అస్సలు ఆలోచించకండి. మీ గురించి మీరు ఆలోచించుకొని మీ లైఫ్ మీరు సెట్ చేసుకోండి.